మూడేళ్లకు పైగా రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు ముందుకు రావడం లేదు. ట్రంప్ ఒత్తిడితో శాంతి మంత్రం జపిస్తూనే ఒకరిపై మరొకరు భీకర దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా 309 డ్రోన్లు, 8 క్రూయిజ్ మిసైళ్లతో భారీ దాడి చేసింది. హోలోసివిస్కీ జిల్లాలను తీవ్రంగా దెబ్బతీసింది. డ్రోన్లు, మిసైళ్ల ధాటికి 9 అంతస్తుల నివాస భవనం పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో 2 ఏళ్ల చిన్నారి సహా 3 చిన్నారులు మృతి చెందారు. అంతేకాక పేలుళ్ల ధాటికి ఓ హాస్పిటల్లో చిన్నారుల విభాగం ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాకపోవడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. రష్యా చేసిన దాడిలో మొత్తం 100కు పైగా భవనాలు దెబ్బతిన్నాయని కీవ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ తిమూర్ టకాచెంకో తెలిపారు. రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రాత్రంతా పనిచేశాయని, ఒక వ్యక్తిని రక్షించడానికి శిథిలాలలో సొరంగం తవ్వవలసి వచ్చిందని ఇంటీరియర్ మినిస్టర్ ఇహోర్ క్లిమెంకో తెలిపారు. ఈ దాడిలో 16 మంది పిల్లలతో సహా 159 మంది గాయపడ్డారు. 5 చిన్నారులు సహా 30 మందికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు కీవ్ మేయర్ విటాలీ క్లిట్స్కో తెలిపారు. రష్యా దాడుల్లో మరణించిన వారికి సంతాపంగా ఆగస్టు 1న కీవ్లో శోకదినంగా ప్రకటించారు. నగరం వ్యాప్తంగా జాతీయ జెండాలను అవతనం చేశారు. అంతేకాక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ను నిషేధించారు. ఈ దాడి ఉక్రెయిన్ కుటుంబాలకు ఎంతో విషాదకరమైన ఘటనగా నిలిచింది. ఇక ఓ నివాస భవనం వద్ద మహిళతో పాటు ఆమె 6 ఏళ్ల కుమారుడు శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. రాత్రంతా పిల్లలు, మహిళలు, వృద్ధులు సైరన్ల శబ్దంతో షెల్టర్లకు పరిగెత్తారని అధికారులు తెలిపారు. 2022 అక్టోబర్ తర్వాత రష్యా చేసిన దాడుల్లో పిల్లలు ఎక్కువగా ప్రభావితమైన దాడి ఇదేనని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. యుద్ధాన్ని ఆపాలంటూ ట్రంప్ రష్యా, ఉక్రెయిన్లను పదే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ 2 దేశాలు మాత్రం ముందుకు రావడం లేదు. తాజాగా రష్యా యుద్ధాన్ని విరమించకపోతే కొత్త ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించిన కొద్దిసేపటికే కీవ్పై భీకర దాడి జరిగింది. ఈ దాడి తర్వాత పుతిన్ను ట్రంప్ స్టాప్ అని హెచ్చరిస్తూ ఈ దాడిని అసహ్యకరమైనదంటూ పేర్కొన్నారు. ఆగస్టు 8లోపు కాల్పుల విరమణకు అంగీకరించకపోతే రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ట్రంప్ ఒత్తిడి చేస్తున్నా రష్యా దాడి చేసిందంటే దాన్ని ధిక్కారంగానే చూడాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ గడువును సమాధానంగానే రష్యా ఈ దాడి చేసింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యాపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడమే కానీ ఇప్పటి వరకు కొత్త ఆంక్షలేవీ లేవు. దీంతో రష్యా కూడా అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా ఉక్రెయిన్పై విరుచుకు పడుతూనే ఉంది. కేవలం జూన్ నెలలోనే రష్యా దాడుల కారణంగా 232 మంది చనిపోగా 1343 మంది గాయపడ్డారు. ఇక రష్యా దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అత్యంత నీచమంటూ మండిపడ్డారు. రష్యాపై మరింత ఆంక్షలు విధించాలని అమెరికా సహా పాశ్చాత్య దేశాలను కోరారు. జూలై నెలలోనే రష్యా 5 100 గ్లైడ్ బాంబులు, 3800 షహీద్ డ్రోన్లు, 260 మిసైళ్లను ఉక్రెయిన్పై ప్రయోగించిందని జెలెన్స్కీ తెలిపారు. రష్యాను కట్టడి చేసేందుకు ఆర్థిక ఆంక్షలు మరింత కఠినంగా ఉండాలని ఆయన కోరారు. కీవ్పై రష్యా దాడిని యుఎన్ హ్యూమన్ రైట్స్ మానిటరింగ్ మిషన్ ఖండించింది. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించాలని, యుద్ధంలో పౌరులను లక్ష్యంగా చేసుకోకూడదని రష్యాను హెచ్చరించింది. పుతిన్ శాంతి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తక్షణమే సమావేశం నిర్వహించాలని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ సిబిహా కోరారు. కీవ్పై జరిగిన దాడులను రష్యా సమర్థించుకుంది. కేవలం సైనిక, పారిశ్రామిక సముదాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని రష్యా వాదిస్తోంది. ఈ దాడిలో పౌరులు మరణించడానికి కారణం ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లే అని తెలిపింది. అయితే రష్యా వాదనను ఉక్రెయిన్ సహా ఐక్యరాజ్య సమితి ఖండించింది. పౌర ప్రాంతాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపాయి. మొత్తంగా ఈ దాడి యుద్ధంలో రష్యా కొత్త మార్గం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు అమెరికా నుంచి ఆంక్షలు, ఒత్తిడిని ఉన్నప్పటికీ పుతిన్ మాత్రం దాడుల తీవ్రతను పెంచుకుంటూ పోతున్నారు. అంతేకాక ఈ దాడులు శాంతి చర్చలపైన, రష్యా నిబద్ధతపైన సందేహాలను లేవనెత్తుతున్నాయి. గత 3 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది జూన్లోనే ఉక్రెయిన్లో అత్యధిక పౌర మరణాలు సంభవించాయి. ఒక్క నెలలోనే 232 మంది పౌరులు మరణించడంతో రష్యా దాడుల తీవ్రతను అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా దాడి కీవ్పై
ఈ ఏడాదిలోనే అత్యంత ఘోరమైన దాడిగా నిలిచింది. రష్యా డ్రోన్లు, మిసైళ్లను ఉక్రెయిన్ డిఫెన్స్ సిస్టమ్లు సమర్థవంతంగా అడ్డుకున్నప్పటికీ క్రూయిజ్ మిసైళ్లు ఎక్కువ నష్టాన్ని కలిగించాయి. ఈ దాడి తర్వాత రష్యాపై అమెరికా, ఐరోపా ఆంక్షలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రష్యాకు ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు ఎగుమతులను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ట్రంప్ ఆంక్షలు విధిస్తామని చెప్తున్నా ఈ దాడి తర్వాత వాటిని అమలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.